లోకేష్ డైరెక్షన్ లోనే నడిచింది. ఎందుకంటే సార్ చంద్రబాబు నాయుడు ఏం ఎన్ఐఏలో చేశారు? అరెస్టులు కేసులు ఉంటాయి కానీ ఇలాగ దాడులు పెట్రోల్ బాంబులు ఉంటాయా సార్? ఎందుకు లేవని ఎవరు చెప్పారు? ఎందుకు ఎవరైనా చెప్పారా? అంటే ఏమన్నారు అప్పుడు? మేము చట్టబద్ధంగా వ్యవహరిస్తామన్నారు కదా సార్. రెడ్ డైరీ అంటే మరి ఆ చట్టబద్ధంగా తర్వాత అరెస్టులు చేస్తామన్నారు కదా సార్. మేము 4 అడుగులు వేయగానే ఒడికిపోయి వచ్చారని చెప్పింది అదే లోకేష్ కదా. ఏది గొడవలన్నీ జరిగితే ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? ఎలక్షన్ అయిపోయాక దాడులు చేశారా? ఇళ్ల మీదకి వెళ్ళారా? పగలగొట్టారా? విధ్వంసాలు చేశారా? అవన్నీ రెడ్ డైరీ కాకుండా ఇంకో డైరీ ఇంకేదన్నా ఉందా? పసుపు డైరీ కానీ పచ్చ డైరీ కానీ అది ఇంకో డైరీ ఏమన్నా రాసుకున్నారు అట్లాగా? మరి అలాంటప్పుడు ఇవన్నీ చట్టబద్ధం అవుతాయా? అంటే ఇప్పుడు మేము ప్రోత్సహించట్లేదు అనుకుంటే నువ్వు ఇట్లాంటి వాటి మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకోలేదు కదా. నువ్వు ఇంటెలిజెన్స్ లేదా నీకు? పోలీస్ వ్యవస్థ లేదా? పోలీస్ వ్యవస్థకి ఎవ్వడు దాడులు చేయడానికి వీల్లేదు. పోలీసులు కొట్టి కంట్రోల్ చేయలేరు. మనకు తెలీదా? ఇప్పుడు నిన్న అదేది మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర గొడవకి వెళ్ళారు ఎవరు, దారిలోనే పట్టేసుకున్నారు వాళ్ళని, తీసుకెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే అంత సత్తా ఉంది కదా పోలీసులకి, నిరూపించుకున్నారు కదా వాళ్ళు. అట్లాంటిది పేపర్లో ప్రకటించి వాళ్ళ సాయంత్రం దాడి చేస్తానికి వస్తున్నామని చెప్తుంటే అదుపు చేయలేరా ఇబ్రహీంపట్నం దగ్గరది? ఎందుకు నేను